ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో యాక్షన్ సరళి అనేది మారిపోయింది. మునుపటితో పోలిస్తే ఈ మధ్యనొస్తున్న సినిమాలలో అధిక రక్తపాతం కనిపిస్తోంది. కరడుకట్టిన గ్యాంగ్స్టర్లు, క్రిమినల్ అరాచకాలను ఘోరాతి ఘోరంగా చూపిస్తున్నారు దర్శకులు. ఏ హీరో సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉంటే ఆ హీరో ఫ్యాన్స్ మాత్రం పూనకాలతో ఊగిపోతారు. దీంతో ఈ మధ్య వస్తున్న సినిమాలలో ఎక్కువ భాగం హీరో అయితే రక్తంతో తడుస్తున్నాడనే చెప్పాలి. మొన్న సలార్ సినిమాలో ప్రభాస్ గారు రక్తంతో ఎలా కనిపించారో మనం చూశాం. చివరకు నాని కూడా హిట్ 3 మూవీలో అలాగే దర్శనమిచ్చారు. ఇప్పుడు బాలయ్య గారి వంతు వచ్చింది. అయితే ఈ రక్తపాతం బాలయ్య గారికి కొత్త కాదు. చివరకు బాలయ్య గారి సినిమాలు చూసే ఇతర దర్శకులు కూడా రక్తపాత సన్నివేశాలు రాసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక డైరెక్టర్ మాత్రం బాలయ్యను మరింత కొత్తగా, ఇంకాస్త రక్తపాతం ఎక్కువగా ఉండేలా చూపించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్యనే మార్కో మూవీ వచ్చింది. ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మలయాళీ దర్శకుడు హనీఫ్ అదేని ఈ సినిమాకు డైరెక్టర్. క్రైమ్ పరాకాష్ట ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు ఈ డైరెక్టర్. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఒక భారీ స్టోరీనే సిద్ధం చేసుకున్నారట. ఈ స్టోరీకి బాలయ్య గారైతేనే న్యాయం చేస్తారని భావిస్తున్నారట. మన టాలీవుడ్లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్ది మంది హీరోలలో బాలయ్య గారు ముందు వరుసలో ఉంటారు. ఈయనకు సరైన సినిమా పడిందంటే చాలు, రికార్డ్స్ బద్దలవడం ఖాయం. ఇప్పుడు మార్కో దర్శకుడు హనీఫ్ దిల్ రాజు నిర్మాణంలో బాలయ్య హీరోగా ఒక భారీ మూవీనే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దాదాపుగా కథా చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తోనే తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. గోపీచంద్ మలినేనితో సినిమా పూర్తయిన తర్వాత ఈ మూవీనే సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట బాలయ్య. ఇప్పటికే సలార్ మూవీలో ప్రభాస్ రక్తంతో ఎలా కనిపించాడో మనం చూశాం. తాజాగా నాని కూడా రక్తంలో మునిగిపోయాడు. ఇప్పుడు అంతకుమించి బాలయ్య గారిని చూపిస్తానంటున్నాడు ఈ డైరెక్టర్. ఖచ్చితంగా ఇది నందమూరి ఫ్యాన్స్కైతే అదిరిపోయే వార్తే.